కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నాకు మీ గేయ కవితలు కావచ్చు, గేయాల్లో కావచ్చు, వచన కవితల్లో కావచ్చు, ఇది ఇష్టం ఇది కాదు అని నేను చెప్పలేను. ఎందుకంటే నేను సాహిత్య విద్యార్థిని, గ్రామీణ సౌందర్య పిపాసకుడిని. కాబట్టి నాకు ప్రతిదీ నా కోసం నేను చూసిన పల్లెను, నేను చూసిన బావిను, నేను చూసిన పొలాన్నో, నేను చూసిన కరువును నేను ఎలా చెబుతానో అలా మీరు చెప్తున్నట్టు అనిపిస్తుంది. అలా ప్రతిదీ నాకు ఇష్టమే. కానీ వానొచ్చనమ్మ వరదనొచ్చబా అది వింటున్న ప్రతిసారి నా చుట్టూ ఒక వాన అలా కమ్ముకుని వచ్చేసినట్టు ఉంటుంది. దాని నేపథ్యం ఏమిటన్నా? ఇప్పుడు పిల్లలకి హైదరాబాద్లో క్రికెట్ ఎప్పుడు వస్తుంది పెద్ద ఆనందం, లేకుంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏం పెడతారు దాన్ని ఏమంటారు, దాన్ని ఇది అంటారు దాన్ని మంచి నుమాయిష్ ఎప్పుడైనా ఆనందం. మాకేమానందం, వాన వస్తే రేపు వానకు ఆ కంప ఎగురుకుంటే గాలికి తిరుగుతుంటే, వాన గాలి పొద్దుగింతలేలా మేఘాల దగ్గర అవుతున్నాయి, తాటి మట్ట కొట్టుకొని ఇట్లా తిరుగుతుంటాయి కదా, ఆ గాలికి అది తిరుగుతుంటాయి. ఆ వాన గాలి వచ్చే ముందు మామిడి పండ్లు తప్ప రాలిపడుతుంటాయి. అంటే కుర్తిని కారితి రాకముందే ఆ మామిడి పండ్లు గాలికి పెద్ద పెద్ద చెట్లు కదా రాలిపడుతుంటాయి. ఇవన్నీ ఆనందం చిన్నప్పటి నుంచి వానలో అవుతున్నాయి. అది నాడు వానకు దర్శినప్పుడు రాసిన అంతే. అది దర్శినప్పుడు నాకేందంటే ఆ చిన్నప్పుడు నేను అన్నీ అందులో నేను అనుభవించినాయి. గువ్వగు అది రాసినప్పుడు పెద్ద అసలు అదే నాకు అర్థం. ఇప్పుడంటే ఇప్పుడు రాస్తున్నప్పుడు ఓహో ఇటు రాయాలి కదా అది కొంచెం జాగ్రత్త. అసలు ఏది నాకు తెలియకుండా రాసినవన్నీ. ఒక్క వాక్యం కూడా అంటే మీరు నమ్ముతారా, వాన పాట 10-12 నిమిషాలు కూడా ఎక్కువ తెచ్చుకోలే. గద్ద గూటిలోని గడ్డిని జరిపింది, గువ్వ గూటి గులక రాళ్ళను జరిపిందన్న తడిపిందని. ఆ జరిపిందని ఎందుకన్నా డిఫరెంట్గా చెప్పాలా, మళ్ళీ పునరుక్తి రాకూడదని అనలే. అంటే కింద రాళ్ళుంటాయి, నీళ్ళు వచ్చినప్పుడు అది దృశ్యం నాకు కనపడుతుంది. అట్లా అనుభవంలో దున్నపోతులని దుంకులు అన్నీ నేను చేసిన పనులే, అవన్నీ చూసినవే, అన్నీ చెప్పిన అట్లే చేసిన అన్నాడు. అయితే ఎర్ర భూముల నెర్రలన్నీ ఊడిసినది, రేగడి నీళ్ళను మాగాని చేసింది, తువ్వగడ్డల కవ్వాతు చేసింది. అసలు ఇందులో ఇట్లా వాటన్నిటిలో మీరు సౌందర్యాన్ని చూస్తున్నారు, అక్కడ జరిగిన మొత్తం ఆ ప్రకృతిని అంతా పట్టుకున్నారు. అది అంతవరకు నాకు కూడా అది ఉంది. మీరు పాటలో చెప్తారు, మహా అయితే నేను వచనంలో ఒకవేళ ప్రయత్నిస్తే రాయొచ్చు. కానీ అది అక్కడి నుంచి వచ్చిన తర్వాత చివరకు తీసుకెళ్ళి దాన్ని మూసీలో కలిపి అది ఎట్లా పాడైపోయింది అన్నది ఒక చరిత్రగా రికార్డ్ చేశారు. అది అంటే నాకేందంటే ఒక మంచి రమణీయమైన దృశ్యం కనపడుతుంటుంది. ఎప్పుడు మీరేం మాట్లాడుతుంటే మీరు మదన్ అంటే నాకు కనపడుతుంది మనిషి. అన్న ఈ స్టూడియోకి తీసుకొచ్చి కదా ఏదో ఉంటుంది నాకు మనసులో. ఈ వాన ఎంత బాగున్నది, మూసి మీద వాన పడితే ఎంత. ఇప్పుడు వాన వచ్చేటాడు మామిడి చెట్ల కింద, మెరుపుల కింద, ఆలయాల. ఇప్పుడు వాన పడుతుంటే జారుతుంటే మెట్ల నుంచి మన అమ్మ నాన్న మేక పిల్లకు పశువుల దిక్కు చిన్న పొయ్యిలో వేడి ఉన్నప్పుడు వేరుంటుంది, అమ్మ ఏదో రాస్తుంటే. కానీ ఆ మూసి దగ్గర లివాడి చదువుతుంటే గబ్బు వాసన వస్తుంటే వాన పడుతుంటే ఎంతో భయంకరంగా ఉంటుంది. అది నాకు ఇక్కడో 2-3 సార్లు నగరం మీద అది తీసుకొచ్చి వేసిన. అది కావాలని కూడా అది నేను అనుకున్న తర్వాత మూసీకి ఎట్లా వచ్చింది, పారాడి గోదావరిలో కలిసి. సీతమ్మ అంటే నాకు ఇష్టం కనుక సీతమ్మని ఎప్పుడు ఆరాధించినట్టు నాకు. అందుకే పారాడి గోదావరిలో కలిసి సీతమ్మ పాదాలు శిరస్సు నుంచి తాకింది, వాన అక్కడ తగిలిందని చెప్పి. వంకలు డొంకలు వనములే కృష్ణమ్మ ఒడికి దుందుబి తలకట్టి మా వాగది. మా దుందుబిలో తెల్లని ఇసుక, మెత్తని ఇసుక, అపర గోదావరి లాకుంటుంది. అక్కడ వాన వస్తుంటే తడుస్తుంటే నీవు మొత్తం వాన భూమి నీవు వాగు ఇసుక సైకత, ఆ ఇసుక వాగు నదీ సైకతం మనిషి అన్నీ ఒకటే అవుతాం, కలిసిపోతాం. అవి ధరిస్తుంటే అదే వణుకుతున్నావా, ఇసుక వణుకుతుందా, మనం వణుకుతుందా లేదు. పైగా తలతలత నీళ్లు మంచి ప్రశాంతంగా వారి లేదు. వానశీలు పడప్పుడు అది తెగురుతుంటాయి. మన నెత్తిన పడ్డప్పుడు అంటే మన చుట్టూ ఉన్న పిల్లలు వాళ్ళు పల్లె పిల్లలు లేకుంటే ఒక స్త్రీ మీదనే వాన పడదు అనుకో, ఆ వాగు మీద స్త్రీ మీద పడ్డప్పుడు వాన ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఇసుక తడిసిన ఇసుక ఒక అందం ఉంటుంది, ఎండిన ఇసుక ఒక అందం ఉంటుంది, ఓ సుడిగాలిస్తే అందం ఉంటుంది. అప్పుడు ఇదంతా నాకు ఆ దుందుబి తలకు అంటే దుమ్మంతా కదా. ఇంకా దాన్ని ఎంత ఏం చేయాలి అని చెప్పి అప్పుడు ఏం చేయాలని కూడా రాలే, దబ్బున మూసికి వచ్చిన. అది నేను అది పెద్ద పనుకొనేలే. అది ఇప్పుడు అదే అన్నిసార్లు వేస్తామా అట్ట పడాలి కదా అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఈ సందర్భం వచ్చింది కాబట్టి కంచెరేగి తీపి ఓలే అనే ఒక గ్రామీణ మహిళ సౌందర్యంలో ఇంత అందంగా, ఇంత గొప్పగా, ఇన్ని ఉపమాలంకారాలతో చెప్పచ్చా అని నేను విన్న ప్రతిసారి ఆశ్చర్యపోతున్నాను. ఆ గడ్డిమోపు,
చెమట చుక్కలు, అవును. అదేమో హారం లాగా కావడము, ఆమె ఆకు తెంపి మేకలకు పెట్టడము, ఆమె మీద ఎండ పడకూడదని మేఘాన్నే మీరు గొడుగుగా తెచ్చారు. అది అది కూడా మంచి అది మా తన ఒక పాప ఉండే, ఆ పాప ఆమె గురించి రాసిందైతే చాలా ఇష్టం నాకు. అంటే ఒకటి నాకు అప్పటి నుంచి విప్లవ సాహిత్యంలో కన్నులెట్టు భావంతులు ఇట్లాంటి మేము కూడా తెలంగాణలో తప్పక రాయాల్సింది. రాయకుండా ఉంటా ఆ పేదరికం వల్ల. పైగా నాకు ఇది ఒకటి ఉంది, నండూరు సుబ్బారావు, కొనకళ్ళ వెంకటరత్నం వీళ్ళ గురించి పరిచయం తక్కువ, కానీ కృష్ణశాస్త్రి ప్రభావం ఉంటుంది. ఒక స్త్రీ అంటే వాళ్ళంటే అట్లా రాస్తారు, మనం ఏం చేయాలి, మనకు తెలిసిన అనేది ఒకటి. రెండోది ఆ మోడలు బహుశా ప్రబంధ కవుల ప్రభావమే ఉంటుంది. దాన్ని ఏం చేసినంటే నేను నా అదృష్టం ఏంటంటే నేను ఆ పద్యాన్ని కష్టపడి నారీని నడకబుల్ అని అనలేదు. కంచేరి అంతకనే కంచేరిగా బొంగురు గొంతు ఆ ఊర్లలో ఎండి, ఇప్పుడు ఆ స్త్రీలకు కూడా మంచి గాత్రం ఉంటుంది, కానీ ఎక్కువ ఎండకు తిరిగి పనిచేసే వాళ్ళ గొంతులు ఒక రకమైన జీరా అస్కి అంటారా, అస్కి అంటారు. ఎందుకంటే ఏ భాష తెలియదు నాకు. ఆ అస్కి ఉంటుంది చాలామంది గ్రామీణ స్త్రీలకు. ఆ అస్కి నేను 100 మంది స్త్రీల దగ్గర చూసిన, అది పౌరాణిక నాటక కళాకారులకు కూడా అది ఉంటుంది. రజనీబాయి కానీ, మీరు లతాలక్ష్మి కానీ, తర్వాత అంజలి దేవి అనేది ఇప్పుడు మరాఠీ అమ్మాయి, మా అంజలి చింతలదిన్ని హనుమంతరెడ్డి గారి శిష్యురాలు, వీళ్ళంతా అస్కితో పాడతారు. ఆ తర్వాత ఇప్పుడు శైలజ అని ఒక అమ్మాయి, ఆమె కూడా అస్కి. వీళ్ళంతా గ్రామం నుంచి వచ్చిన వాళ్ళే, గ్రామాల గూడూరు సావిత్రి కానీ నుంచి కానీ లతాలక్ష్మి అస్కి భలే ఉంటుంది. అట్లా ఆ కంచెరే ఊరికే నీ గొంతు కోయిల అవన్నీ మానవులు వాడిని ఎందుకు అని నేనేం చేసినంటే, కంచెరే రేగి పండే బొంగురు ఉంటుంది, రేగి పండు తింటే గొంతు పోతుంటారు, గొంతు కొంచెం పొయ్యి పాడితే ఎట్లుంటుంది బొంగురు గొంతు అని. అది నేను అట్లా సగం అది కూడా తొందర రాసింది. అది అసలు అది దానికి ఆ పాటకు లేట్ లేదు. చాలామంది నేను రాసినాక అనిపిస్తే అయ్యో మా సినిమాకి మా సినిమా అన్నీ ఎప్పుడు అది ఉంటుంది, ఎవరి సినిమా కాదు. ఆయన వేరే మిత్రుడు, అరే మా సినిమాకు నేను అది అడుగుతారు పాట అడితే నేను వినిపించాను కదా, నా సినిమా కోసం రాసినగా అంటాడు. నేను సినిమా కోసం రాసింది కదా. అది మీ నోట్లో ఒక చరణమైన వినాలి. అది కంచెరేగి తీపివోలే లచ్చుమమ్మో నీ కంఠమెంత మధురమో. కంచెరేగి తీపివోలే లచ్చుమమ్మో నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ. మారెం పారయేటి అలల మీద పండు టెన్నెల రాలినట్లు, ఊరె ఊట సలిమలోన తేట నీరు తొనకినట్లు, వెండి మెరుపుల నవ్వు నీదో లచ్చువమ్మో. నీదెంత చక్కని రూపమేవో లచ్చువమ్మ. మంచ ఎక్కి కేక వెడితే కంచి మేకలు చుట్టూ చేరును, నీ అల్లరిని ఆ లేగదూడలు ఒల్లెకొచ్చి వదిగిపోవును, పాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో. నువ్వు పాట వాడితే పూత పడుతుంది లచ్చువమ్మ. అట్ట పెద్ద ఉంటుంది అది. అందులో కూడా పొడయండా పొద్దు, అది నేను పొడయండా నీ మీద, ఎందుకంటే ఆ పొద్దే ముద్ద గోరింటనే కదా, నాకు వెంటనే వాళ్ళ దాని ప్రాసాక్షరం వస్తుంది. పొడయండా నాకు భాష ముందు నడుస్తుంటుంది. అది అదృష్టం ఏంటంటే నాకు ఏంటంటే చాలా నాకు ఆ పదం నేను ప్రాస ఒకటి ఇస్తే పదాలు అంటే వద్దు అంటే పోలికలు ఆటోమేటిక్గా పడుతుంటాయి అంతే. అది అన్నిసార్లు వస్తాయా రాదా అనేది నేను అన్ని పెరిగిన వాతావరణం కూడా వాతావరణం జీర్ణించుకున్నాను. వేరేదేం పట్టదు, వేరే పని ఏం చేయలేదు. సూర్యుడిని తెచ్చి మీరు అక్కడ కోటి మీద పెట్టేశారు. అది పొద్దే ముద్ద అలాంటి దాని విశ్లేషణ చేసేవాడైతే దాని మీదే రాయాలి, ఇంత పెద్ద వ్యాసం రాయాలి. అలాగొకరు మన మిత్రులను రాస్తుంటారు. ఆ పొడై పొద్దు అంటే పొడయండి అట్లా వచ్చిందంతే.